స్టార్మా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే 'బీబీ ఉత్సవం' అనే ఒక ప్రోగ్రాంలోని ఇక్కడ నిఖిల్, కావ్య, అలన్, యష్మి వీళ్ళ మధ్య ఏం జరగబోతుందన్నది మనకు కనిపిస్తూ ఉంది. అయితే 'బీబీ ఉత్సవం' అనే స్టార్మా ఓ ప్రోగ్రామ్‌ని అరేంజ్ చేసింది. ఆ ప్రోగ్రామ్‌కి బీబీ కంటెస్టెంట్స్ అందరూ కూడా రాబోతూ ఉన్నారు. దాని తర్వాత ఆ ప్రోగ్రాంలో నిఖిల్ కావ్యని ప్రపోజ్ చేసినట్టు ఇప్పుడు ప్రోమోలో అయితే రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోను చూసిన చాలామంది నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారనే చెప్పాలి. ఈ వాలంటైన్స్ డేకి నిఖిల్, కావ్య మీరిద్దరూ ఒకటవుతారు అనుకున్నాము. కానీ నిఖిల్ మీరు కావ్యతో కాకుండా యష్మి గౌడతో ఇలా ఉండడం అన్నది మాకు ఏమాత్రం నచ్చలేదు. అక్కడ నిఖిల్ అలానే కావ్య అంటే చాలా బ్రాండ్. అలానే ఇక్కడ యష్మి అలానే నిఖిల్ అంటే ఏమాత్రం కూడా ఎవరికీ నచ్చడం లేదు. మీరు కావ్యతోనే ఉంటే మీ జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది అంటూ అభిమానులైతే చెప్పుకొస్తూ ఉన్నారు. అదే స్టేజ్ మీద ఒకవైపు గౌతమ్, మరోవైపు నిఖిల్ ఇద్దరు కూడా యష్మి గౌడకి ప్రపోజ్ చేయడం అయితే జరుగుతూ వచ్చేసింది. అయితే యష్మి గౌడ ఎవరికి ఓకే చెప్పింది, ఎవరికి లేదు అన్నది ఆ ప్రోమోలో అయితే చూపించడం లేదు. అయితే ఆ ప్రోమో రిలీజ్ అవ్వడమే కాకుండా అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి వాలంటైన్స్ డేకి. అయితే నిఖిల్‌ని చూసిన చాలామంది నెటిజన్లు కూడా ఫైర్ అవుతూనే వచ్చేస్తూ ఉన్నారు ఆ ప్రోమోను చూసి. మరి నిఖిల్ కావ్యతోనే కలిసి ఉండాలా? లేకపోతే యష్మి గౌడతో ఉండాలా? అని మీరు ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక నిఖిల్ కూడా మారిపోయాడనే చెప్పాలి. అయితే లోపల ఉన్నప్పుడల్లా కావ్య కోసం తలుచుకుంటూ ఉండేవాడు. కానీ ఇక్కడ దగ్గర ఉన్నప్పుడు కావ్య కోసం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కావ్య వద్దు అలానే నాకు యష్మి గౌడ కావాలి అంటూ వాలంటైన్స్ డే సందర్భంగా తనతో ఎంజాయ్ చేస్తున్న బ్యూటిఫుల్ పిక్స్ అయితే వైరల్ అవుతూ వచ్చేస్తూ ఉన్నాయి.